నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. లో వోల్టేజీ సమస్య పరిష్కరించేందుకు 4 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సోలార్ ఏర్పాటుపై బీసీలకు 20% రాయితీ. జాతీయ స్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. నిర్వాహకులకు అభినందన. విష ప్రయోగంతో 15,000 సామూహిక హత్యలకు పథకం. నిందితుడి గుట్టు రట్టు చేసిన ముంబై పోలీసులు. లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు 4 కోట్ల రూపాయల వ్యయంతో 33/11 kV సబ్ స్టేషన్ను 6 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందించడం జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలు భాగ్యనగర్లో నిర్మించిన సబ్ స్టేషన్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి మంత్రి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కారం చేయడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా విద్యుత్ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. 7.5 కోట్లతో కొత్తపట్నం రోడ్లో ఇండో సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందని, అది కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఎస్సీలకు సోలార్ సిస్టమ్ పూర్తి సబ్సిడీతో అందిస్తున్నామన్నారు. అదేవిధంగా బీసీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో పాటు 20% రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించి వారికి కూడా త్వరలో సోలార్ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సోలార్ను ముందుకు తీసుకువెళ్తున్నామని, అదేవిధంగా కొత్తపట్నంలో జరుగుతున్న సబ్ స్టేషన్ను త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. జేసీ కల్పనా కుమారి, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, విద్యుత్ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు, కనెక్షన్ ఈఈ నాగేశ్వరరావు, ఏడీఈ పాండురంగారావు, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఒంగోలులో 33/11 kV సబ్ స్టేషన్ 3,80,00,000 రూపాయలతోటి బాబు గాజు ఒకనే 3,80,00,000తోటి 6-7 నెలల క్రితం శంకుస్థాపన చేశాం. ఇమీడియట్గా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి లో వోల్టేజ్ సమస్య ఉండటం కోసమే ఈ కార్యక్రమం చేశాం అనమాట. ఇట్లా ఒంగోలులో ఇంకొక ఇండోర్ సబ్ స్టేషన్ చేస్తున్నాం, సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ 7.5 కోట్లతో. అది కూడా తొందరలోనే 1 నెల 2 నెలల్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్ స్టేషన్లు కడుతున్నాము కూడా. ఎందుకంటే లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అది కూడా తొందరలోనే పూర్తి చేస్తాం అన్నీ కూడా. అదే కాకుండా 220 kV సబ్ స్టేషన్ ఎర్రగొండపాలెంలో చాలా పెద్ద ఎత్తున 65-75 కోట్ల రూపాయలతోటి చేస్తూ ఉన్నాం. అదొకటి ఇందా చెప్పారు ఎమ్మెల్యే గారు. కొత్తపట్నం దగ్గర ఒక 132 kV సబ్ స్టేషను, అట్లానే తాళ్ళూరు దగ్గర ఒక సబ్ స్టేషను. ఇవన్నీ కూడా లో వోల్టేజ్ రోజుకి విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి లో వోల్టేజ్ తగ్గించాలి అనే ఉద్దేశంతో, పవర్ ట్రాన్స్మిషన్ బాగుండాలి అనే ఉద్దేశంతో పెద్ద సబ్ స్టేషన్స్, ట్రాన్స్కో సబ్ స్టేషన్స్, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన 33/11 kV సబ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా కడతా ఉన్నాం అనమాట. ఇదే చేయడం కాకుండా ఒంగోలులో దాదాపు 240 టవర్స్ వేస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం జరుగుతుంది. సూర్య గారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎస్సీ ఎస్టీలు ఇళ్ల మీద 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. 1,20,000 ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ఇంకా వేగవంతంగా జరగాలని చెప్పి ఎస్సీ గారిని చెప్పాను. ఇంకా ఈ చేయంగా ఇందాక ఎమ్మెల్యే గారు ఇంకా కొంతమంది వస్తున్నారు, ముందుకి పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా చేపిస్తాం. రాబోయే రోజుల్లో బీసీలకు కూడా కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్రం కూడా అదనంగా ఇంకొక 20,000 ఇచ్చి అవి కూడా చేయించే కార్యక్రమం చేస్తున్నాం. విద్యుత్ శాఖ సంబంధించి ఎప్పుడు జరగనన్ని కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుపుతున్నాం. ఎందుకంటే విద్యుత్ వినియోగం పెరుగుతుంది, రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి అనుగుణంగా లో వోల్టేజ్ కానీ వీటన్నింటినీ కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో
పోయిన గవర్నమెంట్ అన్నింటిని కూడా విస్మరించింది కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఒత్తిడితోటి ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇందాక చెప్పాను, ఎస్సీ గారికి చెప్పాను, రేపు వ్యవసాయ సీజన్ బిగిన్ అయ్యే లోపల ట్రాన్స్ఫరాలు పోల్స్ కండక్ట్ ఇచ్చేసి వ్యవసాయానికి సిద్ధంగా ఉన్న రైతులకు అందరికి కూడా కరెంటు సమస్య లేకుండా చేయమని చెప్పాను. 3,80,00,000 రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే కొంత అప్ అండ్ డౌన్స్ ఏరియాలో ఉందని చెప్పేసి ఆ రోజుండే ఇక్కడ ప్లేస్ని కూడా ఐడెంటిఫై చేసుకొని ప్లేస్ కూడా వేరే వాళ్ళకి అలాట్ అయ్యి ఉంటే దాన్ని కూడా క్యాన్సిల్ చేసి దీని సబ్స్టేషన్ ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ నివాసాలకి 2,735 నివాసాలకు గాను దగ్గర 31 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా హై టవర్లు ఉండేవి కూడా 230 హై టవర్లు కూడా పెట్టారు. దానికి ఆల్మోస్ట్ 120-110 టవర్లు కూడా ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరిగింది. చిన్న స్తంభాలన్నీ కూడా ఎన్ని తీసేసి పెద్దవాటికి వైరింగ్ అంతా కూడా పైకి వెళ్ళేటట్టుగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. దానికి 15 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి పులవపేట దగ్గర ఇండోర్ సబ్ స్టేషన్ కూడా దాన్ని కూడా పోయినసారి 14-19లో ఉండే టైంలో ఆ రోజు స్థలం కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ రోజుల్లో చేయలేకపోయారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా దాన్ని పట్టించుకోవాలా. మళ్ళీ ఇప్పుడు ఇండోర్ సబ్స్టేషన్ కూడా దానికి దగ్గర 7.5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దాన్ని కూడా పని మొదలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడానికి మొదటి కారణం మనకి విద్యుత్ మినిస్టర్ కూడా మన జిల్లా అవ్వటం, మన మనిషి అవ్వటం. కాబట్టి మన జిల్లాకు ప్రత్యేకంగా ఎక్కడా కూడా అంతరాయం లేకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది అనేది లేకుండా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ పోల్స్ కావాలంటే అక్కడ ఇస్తూ ఉన్నారు, ఎక్కడ సబ్స్టేషన్ కావాలంటే అక్కడ ఇస్తూ ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైనా కూడా కాలిపోయి ఇబ్బందులు ఉంటే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారు ఈరోజు. కాబట్టి ఎలక్ట్రిసిటీలో అన్నీ కూడా ఇబ్బంది లేని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 14-19లో కూడా మన కొత్తపట్నం దగ్గర 132 పెద్దది 21 కోటితోటి అక్కడ కూడా ఒక సబ్స్టేషన్ పెట్టడం జరిగింది. దాన్ని అప్పటి నుంచి ఇంతవరకు జరగలేదు. అది కూడా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే దాన్ని కూడా మొదలుపెట్టాం. దాన్ని కూడా పూర్తిగా వస్తూ ఉంది. అది నెక్స్ట్ మంత్ దాన్ని కూడా ఓపెన్ చేస్తే ఆ కొత్తపట్నం మండలం కానీ అదేవిధంగా కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా ఈరోజు బాగుండేటట్టు, వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా. దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన పాత సింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకృష్ణ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి బండలాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పోటీలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీలు ప్రారంభించారు. హోరాహోరీగా ఉత్కంఠభరితంగా జరిగిన పోటీల్లో 7 జతల ఎడ్లు పాల్గొన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంకు చెందిన కాసినేని రాజా చౌదరి, వల్లభనేని మోహన్ రావుకు చెందిన ఎడ్లు నిర్ణీత 30 నిమిషాల సమయంలో 3,904 అడుగుల 6 అంగుళాల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. విజేతలైన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేశారు. దేవస్థాన చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, ఈవో కృష్ణవేణి, నాయకులు వేల్పుల సింగయ్య, గాలి హరిబాబు, మించాల బ్రహ్మయ్య, సుదర్శన్ చంటి, బ్రహ్మేశ్వరరావు, సన్నెబోయిన మాలకొండయ్య, సన్నెబోయిన కార్తీక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బండలాగుడు పోటీలు ఏర్పాటు చేసిన మనం అభినందిస్తూ, ఈ పోటీల వల్ల మన ఒంగోలు జాతి ఎద్దుల యొక్క వైభవాన్ని, ఆ ఒంగోలు జాతి ఎద్దుల యొక్క బలాన్ని, సత్తాన్ని చాటి చెప్పేటువంటి ఈ పోటీల్లో పాల్గొనవచ్చినటువంటి 7 రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పశువులు పోషిస్తూ అంతరించిపోతున్నటువంటి దాన్ని
అందరూ కూడా మక్కువతో ప్రోత్సహిస్తూ ఒంగోలు జాతి ఎద్దులను అదేవిధంగా మనం మరింత వృద్ధి చేసుకోవాలనే తలంపుతో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా పాల్గొన్నటువంటి రైతులకి అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీకృష్ణ యూత్ ఫోర్స్కి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా సంతోషం. మన సింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మన శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క జాతీయ ఎడ్ల పోటీలు బండ్లాగుడు పోటీలు కూడా నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించినందుకు ముందుగా కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నోక్సైన్ బాలాజీ గారికి, అలాగే మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి చైర్మన్ టెంపుల్ చైర్మన్ శ్రీనివాస్ నాయుడు గారికి, వేదిక మీద మరో ముఖ్యులు కృష్ణారావు గారికి, మండల పార్టీ అధ్యక్షులు నిచాల్ బ్రహ్మయ్య గారికి, గాలి హరిబాబు గారికి, మన వేల్పుల వెంకట్రావు గారికి, మా యాదవ యూత్ శ్రీకృష్ణ యాదవ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎద్దుల పోటీలు బండలాగుడు ఎద్దుల పోటీలు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చే సోదరులు రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సోదరులు దామచర్ల సత్యనారాయణ గారు, ఈ వరహా లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ సన్నిపోయిన శ్రీనివాస నాయుడు గారు, అదేవిధంగా మన బ్యూటిఫికేషన్ బోర్డు డైరెక్టర్ వేల్పుల సంగయ్య గారు, కృష్ణ, మరి అదేవిధంగా ద్రవిడ దేశం అధ్యక్షులు మన కృష్ణారావు గారు, నరసింహరావు గారు, వెంకటేశ్వర గారు, రాంబాబు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరూ పేరు పేరున ఏదైనా మర్చిపోయిన ధన్యాన్ని భావించవలదు. వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరూ కూడా ప్రత్యేకించి ఈరోజు ఈ ఎద్దుల పోటీలు అయితే బండలాగుడు పోటీలకి తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీకి రెడీగా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పిట్టి శ్రీనివాసులు రెడ్డి గారి జత ఎగ్జిబిషన్ జతగా ప్రదర్శన. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పదవీ కాలం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుహారి మీడియా రూపొందించిన గీతాన్ని న్యూస్ ఛానల్ వెబ్ సిరీస్ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆవిష్కరించారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్, మండువ మురళీకృష్ణ, సుహారి మీడియా నిర్వాహకులు సాధనాల సురేష్, ఎడిటర్ బండారుపల్లి రవితేజ, మనోజ్, సుహారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా అవంతిక వ్యవహరించారు. అలాగే మన అత్యధిక మెజారిటీతో ఎన్నుకోబడి చుట్టిన మన రవిశంకర్ గ్రూప్ చైర్మన్ గారు. సారు ఆ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకేం చేయరా ట్రైలర్ డీజే అడ్డా గల్లి గల్లి మోగే నినాదం గుండెల్లో దాగిన విశ్వాసం పాయరాల
కార్యకలాపాలు మీ సుహారి సురేష్ అంటే సమాజంలో ఉండే ప్రతి ఒక్క కోణం కేటగిరీ నుంచి మీరు తీసుకొని ఇది సంపాదించిన వీడియో అనేది ఇది మీరు అనుకోవచ్చు. మనకి ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువైపోయింది. ఇన్ఫ్లుయెన్సర్లు అయితే మనం ఏది ముందు తీసుకెళ్ళకపోతున్నాం. కాబట్టి చాలా సినిమాలు తీశారు. జగదగ్గిలో సుందరి పెళ్లి చిత్రగా పేరుగాంచిన కే విజయ్ ఏ లాభాపేక్ష లేకుండా ఇంత ముందు సుహారి ఎంటర్టైన్మెంట్ చేశారు. అదేవిధంగా సుహారి షార్ట్ ఫిలిమ్స్, సుహారి ఎంటర్టైన్మెంట్స్, సుహారి న్యూస్, సుహారి ప్రొడక్షన్స్, ఇంకా చాలా 5-6 కంపెనీలు దీంట్లోనే పెట్టి ఇందాకే షార్ట్ ఫిలిమ్స్ కూడా మనం చూసాం. మన హీరో అదేవిధంగా హీరోయిన్ వీళ్ళందరి చేత కూడా షార్ట్ ఫిలిమ్స్ చూసాం. చాలా చక్కగా చేశారు. సమాజంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంది అనే దాని మీద మనకు కావాల్సిన కాన్సెప్ట్. ఎప్పుడు కూడా 10 మంది బాగుండాలి అనేది కోరుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళు బాగుంటారు. కాబట్టి వీళ్ళు కూడా సమాజాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక మంచి షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసి ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈరోజు మీడియా కూడా లాంచ్ చేశారు. ఈరోజు మీడియా కూడా ఎలా ఉందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీడియా ఏమి రాస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ వచ్చినాయి. వాళ్ళే ఊహించి యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టే రోజుల్లో ఈరోజు మీడియాలో కూడా రావటం సురేష్ చాలా సంతోషం. మనం చేసినటువంటి 2 ఏళ్ల పరిపాలన కార్యక్రమాన్ని ప్రజలకి త్వరగా చేరువేసే విధంగా ఈరోజు ఒక మంచి ఏవి తయారు చేయటం నిజంగా కూడా అతను అభినందించాలి, అతను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. ఎందుకంటే గతంలో అంటే మన చిన్ననాటి టైంలో ఏదన్నా ప్రజలకి తెలియజేయాలంటే బుర్రకథలో లేకపోతే డ్రామాలో ఇలాంటి ద్వారా లేకపోతే సంగీతం లాంటి ద్వారా ఏదైనా పాటల ద్వారా మనం ప్రజలకి దగ్గర అయ్యేవాడు ఏదైనా మంచి పనులు చేయాలని. కానీ ఈరోజు ఒక తరం మారిన తర్వాత ప్రజల నాడి కూడా మారిపోయి సోషల్ మీడియా అనేటటువంటి కొన్ని యాప్స్ వచ్చేసిన తర్వాత ప్రజలు కంటిన్యూగా ఇన్స్టాలోనో లేకపోతే ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో వీటికి అలవాటు పడి కొన్ని మనం చేసి కూడా బయట అవి చేసాము అన్నట్టు కూడా ప్రజల్లోకి ప్రతిపక్ష పార్టీలు ఆ విధంగా తీసుకెళ్తున్నప్పుడు కూడా మనం చేసి మనం చెప్పుకునే విధంగా జనార్దన గారి మైండ్ ఎక్కడుందంటే ఏ మైండ్ లో ఉంటుంది. ఎప్పుడు ఆలోచన విధానం అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పని చేయాలి, పని చేయించాలన్న ఆలోచనతో ఉంటారు. చాలా తక్కువ మంది ఉండేది నేను చూశాను, చాలా దగ్గరగా చూశాను. సార్ ఎంతో ఎవరికి విలువ ఇవ్వాలో ఎవరికి విలువ ఇవ్వద్దో అన్ని తెలుసు. ఆయన ఎంత కోపం ఉన్నా ఎన్ని ఉన్నా సరే ఆయన మా దగ్గరే తీసుకొని ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటారు. మేజర్గా అతని ఆలోచన విధానం ఏంటంటే వర్క్ గురించి ఇంత వర్క్ ఏ వర్క్ అయినా తీసుకొని ఆ వర్క్ గురించి ముందు తెలుసుకొని ఆ అధికారులతో మాట్లాడి ఆ పని అయ్యిందా లేదా ఎమ్మడబడి చేసేవాళ్ళు. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మనం టీడీపీ వచ్చి ముందుకెళ్ళిన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమం ఎన్నో జరిగినాయి. దాని మీద ఏంటంటే మేము వాలంటీర్గా ఒక సాంగ్ రాసి రవితేజ బండారపల్లి దాని ఎడిటింగ్ మరియు మనోజ్ దీని ఎడిటింగ్ మిగతా వాళ్ళ టీం కూడా దీనికి కష్టపడ్డారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఈ సందర్భంగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంతేగాక ఈరోజు సుహారి మీడియా లాంచ్ అవుతుంది. ఆ సుహారి మీడియాలో మేము చేయబోయేది పాడ్కాస్టింగ్ మరియు పొలిటికల్గా కానీ లేకపోతే లోకల్ సంబంధించి ఇంపార్టెంట్ ఏదైతే ఉంటాయో న్యూస్ కవరేజ్ చేస్తాం. దానికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఉద్దేశంతో సుహారి మీడియా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీకేమన్నా అడ్వర్టైజ్మెంట్స్ కావాలన్నా లేకపోతే ప్రమోషన్స్ కావాలన్నా డిజిటల్ మార్కెటింగ్ చేయాలన్నా ఏ విధమైన యాడ్స్ అయినా సినిమాటిక్గా
సినిమా లెవెల్లో హైదరాబాద్కి ఏ విధంగా తగ్గని విధంగా మేము రూపొందించుకున్నాము. దీనికి సంబంధించి దామచల జాదర్ గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు రవిశంకర్ గారు కానీ, రియాజ్ అన్న మరియు మండవ మురళీకృష్ణ గారు, దీనికి సపోర్ట్ చేసిన మన మేడిగుంట మోహన్ అన్న గారు కానీ, లేకపోతే మారెళ్ళ సుబ్బారావు గారు, వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, భారతదేశంలో ఏదో ఒక రూపంలో అలజడి సృష్టించడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాలు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాయి. ఆ ముష్కర్లకు మన దేశంలోనే ఉంటూ నరాన భారత జాతిపై అకారణ ద్వేషాన్ని పెంచుకుని వారు ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి వర్ణించడానికి కూడా వీలు కాని ప్రాణహనానికి తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనే ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలో ముస్లింలు పవిత్రంగా భావించే మొహరం పండుగ సందర్భంగా కనీసం 15,000 మందిని చంపేయటానికి కుట్ర పన్నిన ఫయాజ్ ప్రేమ్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విస్తురబోయే వాస్తవాలను వెలికితీశారు. ఎలుకలను చంపడానికి ఉపయోగించే జింక్ ఫాస్ఫేట్ అనే రసాయనాన్ని ఖాళీ క్యాప్సిల్స్లో నింపి మొహరం ఊరేగింపులో జనానికి పంచడానికి ప్లాన్ చేశాడు. నొప్పిని తగ్గిస్తాయని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని కొందరికి స్వయంగా అందజేశాడు. చాక్లెట్లు అంటూ జనంపైకి విసిరేశాడు. ఇది గమనించిన ఓ మహిళ సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 15,000 విషపూరిత క్యాప్సిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ్జీ అప్పటికే పంచిన క్యాప్సిల్స్ను తీసుకున్న 11 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఫయాజ్ భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు. పెయింటర్గా పనిచేస్తున్న అతను గత ఏడాదిలో 19 సార్లు ఇరాన్, ఇరాక్కు వెళ్లి వచ్చాడు. ఫయాజ్ తల్లి, సోదరి ఇరాన్లో నివాసం ఉంటున్నారు. ఫయాజ్ ఆర్థిక లావాదేవీలను, ఫోన్ కాల్స్ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. 15,000 మందిని సామూహికంగా హత్య చేయాలన్న ఆలోచన ఫయాజ్దా లేక ఇంకెవరిదైనా ఉగ్రవాద ప్రేరేపిత కుట్ర అన్న కోణంలో పరిశోధిస్తున్నారు. 50 కిలోల జింక్ ఫాస్ఫేట్, 30,000 ఖాళీ క్యాప్సిల్స్ను ఫయాజ్ ఆన్లైన్లో తెప్పించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. మొత్తం 30,000 క్యాప్సిల్స్లో విషపూరిత రసాయనాన్ని నింపి వినియోగించాలని ఫయాజ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడని సమాచారం. ప్రజలు సంతృప్తి స్థాయి పెరిగేలా మీకోసం అర్జీలను పరిష్కరించాలని జిల్లా అధికారులకు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా పరిపాలనా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజల్లో విశ్వాసం నింపేలా అర్జీలను సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీకోసం కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని జేసీ ఆదేశించారు. అర్జీదారులతో వ్యవహరించే ధోరణి కూడా మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. డిఆర్ఓ మాధురి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, భూ సెటిల్మెంట్ ప్రత్యేక కలెక్టర్ ఆకురాతి శాంతి లక్ష్మి అధికారులు పాల్గొన్నారు.
డబ్బులు పంచాయతీలో సెక్రటరీ ఉన్నారు. ఇలా చెప్పడానికి లేదు. రైతుల వద్ద ఉన్న పొగాకును ఆఖరి కేజీ వరకు కొనుగోలు చేస్తామని, రైతులకు అండగా ఉంటామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. పొగాకు రైతులకు సమస్యలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు పొగాకు వ్యాపారులతో, అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారన్నారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో మంత్రి సందర్శించారు. 19 మంది వ్యాపారులు పాల్గొనాల్సి ఉండగా 9 మంది మాత్రమే పాల్గొన్నారని, మిగిలిన వారికి నోటీసులు ఇవ్వాలన్నారు. కిలోకి 250 రూపాయలు తగ్గకుండా రైతు వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని, ప్రభుత్వ అంచనా ప్రకారం కొనుగోలు చేస్తామని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నెక్స్ట్ పిఎస్ఎస్ 2 బెల్లు పిఎస్ఎస్ బాగున్నాయి బాగున్నాయి ప్లస్ ఏదో ఒకటి డైరెక్ట్ 239 రైతులు అందరం కూడా ఇక్కడ వెల్లంపల్లి పొగాకు కొనుగోలు ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. దాదాపు ఇవాళ చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొద్దిగా వాళ్ళైతే లో బిడ్ కొద్దిగా తక్కువే పడింది. నో బిడ్ ఇక్కడ 35% ఉంటుంది. దాన్ని కూడా తగ్గించడం కోసం చైర్మన్ గారు కానీ, ఈడీ గారు, మనం గవర్నమెంట్ నుంచి కానీ అందరం కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాము. ఎక్కువ మంది టొబాకో పర్చేజ్ చేసేవాళ్ళు, కంపెనీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 28 నుంచి 29 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడే ఈడీ గారు కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అందరూ కూడా తప్పనిసరిగా ఆక్షన్లో పాల్గొనాలి. లాస్ట్లో వచ్చి ఎప్పుడో ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది మాకు ఆగస్టులో పాల్గొంటాం కాదు. ఇప్పటి నుంచే ఎంతైతే క్వాంటిటీస్ కొనుగోలు చేయాలో ప్రతి నెల 10 మిలియన్ కొనుగోలు చేయాలని చెప్పి అంటున్నారు. దాని ప్రకారం ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఎంత కొనుగోలు చేయాలి, ఏ క్వాలిటీ కొనుగోలు చేయాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆక్షన్లో పాల్గొనాలి. అది కాకుండా కర్ణాటక, మైసూర్ అయిపోయింది. వాళ్ళకి లాస్ట్ ఇయర్కి 10 నుంచి 15 రూపాయలు వేరియేషన్ ఉంది. మనకు వచ్చేసరికి 25 రూపాయల దాకా వేరియేషన్ ఉంది అంటారు. ఆ వేరియేషన్ కూడా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఆ వేరియేషన్ కూడా తగ్గాలి. దానికోసం కూడా కంపెనీల వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఎప్పుడన్నా 2-3 సంవత్సరాలకు ఒకసారి కంపెనీల వాళ్ళు బాగుంటుంది, రైతులు బాగుంటుంది. అందరూ ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కంపెనీల వాళ్ళు కూడా ముందుకు వచ్చి ₹1 రైతులకి అదనంగా ఇచ్చి కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము. రైతులు పొగాకు పంట నుంచి ఒకసారి కంపెనీల వాళ్ళతో అందరితో కూడా మాట్లాడారు. కంపెనీలు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ రోజు ఈడీ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేస్ ఉన్నారు, రైతు సంఘం నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ ముందే ఒప్పుకున్నారు అనమాట. యావరేజ్ గా ₹200 తగ్గకుండా కొంటామని చెప్పి అన్నారు. ఆ ₹200 యావరేజ్ గా తగ్గకుండా కొనేదానికి ప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు ఇబ్బంది ఉన్నప్పుడు కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక వచ్చే సంవత్సరం కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేసి పంట ఏ విధంగా చేయాలనే స్ట్రీమ్ లైన్ కూడా పొగాకు బోర్డు వాళ్ళు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఈ లోపల మాత్రం యావరేజ్ గా ₹200 ఎట్టి పరిస్థితుల్లో అందరూ కొనాల్సిందే. ఖచ్చితంగా చైర్మన్ గారు, ఈడీ గారు, మేము, కలెక్టర్ గారు, జేసీ గారు అందరూ కూడా ప్రతిరోజు కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై నియోజకవర్గంలోని ప్రతి ఓటరుకి పూర్తి అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో సంతమాగులూరు క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా సమగ్రంగా జరిగేలా పార్టీ శ్రేణులు ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా వయోజన ఓటర్లు అందరూ SIRలో పాల్గొని తమ వివరాలను సరిచేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అద్దంకి నియోజకవర్గం పరిశీలకులు మద్దిరాల గంగాధర్, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అధికారం లేకుండా 6 నెలలు కూడా ఉండలేని పరిస్థితులు మాజీ సీఎం స్టాలిన్కు వచ్చినట్లుంది. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఆయన శాపనార్థాలు తీవ్ర చర్చకు దారితీశాయి. సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయదని స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 3 నుంచి 6 నెలల్లో విజయ్ మైనారిటీ ప్రభుత్వం కూలిపోవచ్చని స్టాలిన్ అన్నారు. తాజాగా DMKలో కొందరు కార్యకర్తల చేరిక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం స్థిరంగా కనిపించడం లేదని, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారుతాయో వేచి చూడాలన్నారు. మా ప్రగతిశీల కూటమిలోని కొన్ని పార్టీల వ్యూహాత్మక పొత్తు, మద్దతు వల్లే TVK ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతోందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇది అస్థిరమైన ఏర్పాటు. ఈ వాహనం ఏ కూడలిలో అకస్మాత్తుగా ఆగిపోతుందో మనకు తెలీదు. అందుకే నేను మీకు చెబుతున్నాను, ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. అవి 3 నెలల్లో జరగవచ్చు, లేదా 6 నెలల్లో జరగవచ్చు. 5 ఏళ్ల కాలం పాటు వేచి ఉండే స్థితిలో మనం లేము. ఎలాంటి రాజకీయ పరిస్థితికైనా 100కి 100% మనం సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు స్టాలిన్ సూచించారు. தலைமை கழகத்தினுடைய சார்பில் தலைமை தொண்டமாக உங்கள் அனைவரையும் நான் வரவேற்க கடமைப்பட்டிருக்கிறேன். 75 ஆண்டு காலத்தை கடந்திருக்கக்கூடிய பவள விழா கண்டிருக்கக்கூடிய திராவிட முன்னேற்ற கழகத்தினுடைய இயக்கத்திற்கு நீங்கள் எல்லாம் வந்திருக்கீங்க. ஒரு முறை 2 முறை அல்ல, 6 முறை தமிழ்நாட்டை ஆட்சி செய்து எல்லா வகையிலும் இந்த மாநிலத்தை வளர்த்தெடுத்து. దక్షిణ సింహాచలం పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా ఆలయ ధర్మకర్తలి మండలి, దేవాదాయ ధర్మాదాయ శాఖ నారసింహస్వామి భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. క్షేత్రంలోని నారసింహస్వామి మహిమగలవాడని భక్తుల విశ్వాసం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ ప్రత్యేకత సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు అన్నారు. పోలీసు శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ వాహనదారుల్లో ఆశించిన మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చేస్తే చట్ట ప్రకారం భారీ జరిమానాలతో పాటు కఠిన చర్యలు ఉంటాయని సిఐ హెచ్చరించారు. హెల్మెట్ లేకపోతే 1035, తాగి నడిపితే 10,000 జరిమానా విధించడం జరుగుతుందన్నారు.
మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాల బారిన పడేలా చేయవద్దని తల్లిదండ్రులను కోరారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. శ్రీ బాలలక్ష్మి కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. శ్రీ కోదండరామస్వామి ఆలయ కమిటీ భక్తులకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. DJ operating DJ Ram. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. లో వోల్టేజీ సమస్య పరిష్కరించేందుకు 4 కోట్లతో నిర్మించిన సబ్స్టేషన్ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సోలారు ఏర్పాటుపై బీసీలకు 20% రాయితీ. జాతీయ స్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. నిర్వాహకులకు అభినందన. విష ప్రయోగంతో 15,000 సామూహిక హత్యలకు పథకం. నిందితుడి గుట్టు రట్టు చేసిన ముంబై పోలీసులు. డి న్యూస్లో నేటి మాట. ఏరువాక సాగాలి, ఎడ్ల జత కదలాలి, పంట పొలాలు పచ్చగా ఉండాలి, అన్నదాత ఇంట సిరులు కురవాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.